కుమార్, ఒరే కుమార్. పిలిచారా నాన్నగారు? పిలిస్తేనే కదా రావచ్చావు. ఏంటమ్మా నువ్వు కూడా జోకులు వేస్తున్నావు? ఏంటి విషయం? రే, మీ అమ్మతో పాటు నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నావురా. అవునా? ఎందుకు? అవునరా, విషయం తెలిస్తే నువ్వు నీతో పాటు నిసర్గా సంతోషిస్తారు. అబ్బో, అయితే తప్పకుండా ఏదో గొప్ప వార్త అయ్యుంటుంది. అంతేకాదు, మీరిద్దరూ ఎగిరి గెంతేసే వార్త. అయితే ఆలస్యం ఎందుకు? చెప్పండి నాన్నగారు. ఇద్దరికి ఒకేసారి చెప్తా. వెళ్ళి నిసర్గం తీసుకురా. ఓకే. నిసర్గా ఏంటి? నిన్ను అమ్మ నాన్న తీసుకురమ్మన్నారు. దేనికి? నీకు నాకు కలిపి ఒకేసారి చెప్తానన్నారు. అది మనిద్దరికీ సంతోషం కలిగించే వార్తట. హనీమూన్ కి సంబంధించిన విషయమై ఉంటుంది. నిసర్గా, ఏంటో ఆ వార్త? వెళ్తే వాళ్లే చెప్తారు కదా. రా. సరే పద. రామ్మా నిసర్గా. నాన్నగారు, ఇప్పుడు చెప్పండి, ఏంటా గుడ్ న్యూస్? కొడుక్కి పెళ్లి చెయ్యాలని, ఆ పెళ్లి కళ్ళారా చూసి ఆనందించాలని ప్రతి తల్లి తండ్రి ఆశించినట్టే మేము నీ విషయంలో ఆశించాం. కానీ నువ్వు నిసర్గా మాకు అదృష్టం కలిగించలేదు. ఆ విషయంలో మా ఆశ నెరవేరలేదు. కాబట్టి కనీసం ఈ విషయంలోనైనా మేము మా బాధ్యత నెరవేర్చుకుందాం అనుకున్నాం. అందుకని మీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఆ గిఫ్ట్ ఏంటంటే మీ ఇద్దరిని హనీమూన్ పంపించాలనుకున్నాం. అది కూడా ఇండియాలో కాదు, సింగపూర్లో. ఇదిగో మీ సింగపూర్ ప్రయాణానికి సంబంధించిన అప్ అండ్ డౌన్ టికెట్స్. థ్యాంక్ యూ నాన్నగారు. అమ్మా నిసర్గా, నువ్వు కూడా చూడమ్మా. థ్యాంక్స్ నాన్నగారు. ఈ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ అమ్మకి. అదేంటి? అవునరా, ఈ ఆలోచన ఆచరణ మీ అమ్మదే. నేను ఆ బిల్లుని పాస్ చేశాను, అంతే. అమ్మా, నీకు కూడా ఇలాంటి తెలివితేటలు ఉన్నాయా? అంటే ఏంట్రా, నేను తెలివిలేని దాన్నేనా? ఆహా, నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు ఇలాంటివి కూడా ఆలోచిస్తావా అని. కొడుకు కోడలు సంతోషం కోసం ఇలాంటివి కూడా ఆలోచించకపోతే మేము తల్లిదండ్రులు ఎలా అవుతాంరా? అవునరా కుమార్, మీ సంతోషమే మా సంతోషం. అది సరే నాన్న, కానీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానికి సంబంధించిన పనులు చాలా ఉంటాయి. మరి ఈ సమయంలో నేను వెళ్తే? అవును, ఈ ప్రయాణం వద్దు కుమార్, టికెట్స్ క్యాన్సిల్ చేసేద్దాం. ఏంటమ్మా తొందరపడతాను? వాడేదో అన్నాడనుకో, నువ్వు అలాగనేడివేనా? అది కాదు మావయ్య గారు, ఇప్పుడు ఇంత అవసరమా అని. చాలా అవసరం. కొత్తగా దంపతులైన జంట కొంతకాలం పాటు ఏకాంతంగా గడపడం చాలా అవసరం. అప్పుడే వారిద్దరి మనసులు మరింత దగ్గర అవుతాయి. అంతేకాదు, ఒకరిష్టాలు మరొకరికి తెలిసి ఇద్దరూ ఇలా ఉంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ మావయ్య గారు. ఇంకేం చెప్పొద్దమ్మా, మీరు సింగపూర్ వెళ్తున్నారు అంతే.
అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకుండా ఇద్దరూ సంతోషంగా వెళ్ళిరండి, సరేనా? అమ్మా నాన్నల కోరికని కాదనడం మనకి కరెక్ట్ కాదు నిసర్గ. మనం జాలీగా వెళ్ళొద్దాం, ఓకే? హలో డాక్టర్. ఓ మీరా, రండి కూర్చోండి. డాక్టర్, తన నా భార్య వర్ష. అంటే నేను టెస్ట్ చేసి తల్లిని కాబోతున్నట్లు చెప్పింది ఈ డాక్టర్ కాదా? ఓకే, నేను టెస్ట్ చేసి చెప్తాను. మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? అలాగే. మీ పేరేంటమ్మా? వర్ష. అవును, మీరు కూడా డాక్టర్ కదా? అవును. వెంటనే గెస్ట్ చేయలేకపోయాను, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నేను డాక్టర్ని. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పినా మా వారు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సిందే అని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటి, నా సలహాలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? అవును. అంటే మీకు అసలు విషయం చెప్పలేదా? అసలు విషయం ఏంటి? అంటే మీ ఇష్ట ప్రకారం మీ అంగీకారంతో మీరు నా దగ్గరికి రాలేదా? డాక్టర్, అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. సాటి డాక్టర్గా నేను ఈ విషయం ముందుగా చెప్పకపోతే చాలా తప్పు చేసిందాన్ని అవుతాను. అసలు ఏంటో చెప్పండి డాక్టర్. మీ వారు మీకు అబార్షన్ చేయమని చెప్పారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు నాకు. మమతల కోవెల విరామం.